నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనం టినిటస్ అనేటువంటి చెవికి సంబంధించిన ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం. దీన్నే ఆయుర్వేదంలో కర్ణ నాదం లేదా కర్ణ క్షేడం అనేటువంటి టర్మినాలజీ ద్వారా ఈ సంహితలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ చెవులలో కంటిన్యూయస్ రింగింగ్ లాగా, ఒక విజిలింగ్ లాగా మోత ఏదైతే వస్తూ ఉంటుందో పేషెంట్‌కి, దాన్ని మనం టినిటస్‌గా చెప్పుకోవచ్చు. ఈ టినిటస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ ఉన్నప్పుడు కేవలం పేషెంట్‌కి మాత్రమే ఆ మోత అనేది వినిపిస్తూ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ అనే టైప్‌లో పేషెంట్‌తో పాటు డాక్టర్‌కి గూడా ఆ మోత అనేది ఎగ్జామిన్ చేసినప్పుడు వినిపించడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ అనే కండిషన్‌లో ముఖ్యంగా చెవి లోపల ఉండేటువంటి కొన్ని అవయవాలు లైక్ బ్లడ్ పైప్ కానివ్వండి, సో లోపల ఉండేటువంటి అవయవాలు దెబ్బ తినడం వల్ల ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టినిటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వాత దోషం ఏదైతే ఉందో దాని యొక్క విశేషం వల్లనే మనకు టినిటిస్ అనేది వస్తూ ఉంటుంది. కారణాలలోకి వెళ్తే ఎక్సెస్‌గా కోల్డ్ వాటర్ హెడ్ బాత్స్, చన్నీటి స్నానాలు ఎక్కువగా చేసే వాళ్ళలో, ఈ ఏజ్డ్ వాళ్ళలో డీజనరేటివ్ కండిషన్స్ జరిగి ఆ కాక్లియా, సో ఇంటర్నల్ ఇయర్‌లో ఉండేటువంటి కాక్లియా కొన్ని రకాల సిగ్నల్స్‌ని బ్రెయిన్‌కి అందించకపోవడం ద్వారా ఈ టినిటస్ అనేది ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఇంకా హై బీపీ, హైపర్ థైరాయిడిజం లేదా థైరాయిడిజంకి సంబంధించిన కొన్ని కండిషన్స్‌లో, ఎనీమియా అంటే రక్తం తక్కువగా ఉండే వాళ్ళలో, కొన్ని రకాల లివర్ డిసీజెస్‌లో కూడా ఈ టినిటస్ అనేది ఒక సిమ్టమ్ లాగా చూడొచ్చు. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళలో, సో విరివిగా ట్రావెల్ చేసే వాళ్ళలో, ఎక్కువగా హెడ్ ఫోన్స్ వినే వాళ్ళలో, లౌడ్ సౌండ్స్ వినే వాళ్ళలో ఇది తొందరగా ఈ సిమ్టమ్ అనేది మనం గమనించడం జరుగుతుంది. ఆయుర్వేదానుసారం చికిత్స చూసుకున్నట్టయితే ఇది వాత ప్రధానమైన డిసీజ్‌గా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా ఘృతపానం అంటే ఇంటర్నల్‌గా మెడికేటెడ్ ఘీని తీసుకోవడం ద్వారా ఈ యొక్క టినిటస్‌ని మనం తగ్గించుకోవచ్చు. సో ఘృతపానం కాకుండా ఈ ఎక్స్టర్నల్‌గా ఇయర్ చుట్టూ మరియు స్కాల్ప్ తలలోన మరియు స్కాల్ప్ ఇయర్ చుట్టూ గూడా ఈ స్నేహం అంటే లైక్ ఆయిల్ అప్లికేషన్‌ని విరివిగా చేయడం ద్వారా వాతము అనేది కంట్రోల్ అయిపోయి మనకు ఈ టినిటస్ అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రసాయన థెరపీ లైక్ ఆమ్లా లాంటి డ్రగ్స్‌తో మనం తయారు చేసినటువంటి వివిధ ఇంటర్నల్ మెడికేషన్స్‌ని రసాయన పద్ధతి ద్వారా ఇవ్వడం ద్వారా కూడా ఈ యొక్క టినిటస్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకా శారివ, బల మరియు పారిభద్ర లాంటి డ్రగ్స్‌తో తయారు చేసినటువంటి డిఫరెంట్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటిని పేషెంట్ కండిషన్‌ని బట్టి కూడా ఈ టినిటస్‌లో ఇవ్వడం ద్వారా మనకు ఈ చెవిలో మోత అనేది కంప్లీట్‌గా తగ్గడానికి అవకాశాలు ఆయుర్వేదంలో చక్కగా ఉన్నాయి. సో చికిత్స ఎంత ముఖ్యమో ఈ టినిటస్ పేషెంట్స్‌కి లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ అనేది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా ఈ టినిటస్‌ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ ఉండడం, లాస్ ఆఫ్ స్లీప్ లేకుండా అంటే టైమ్ టు టైమ్ స్లీప్‌ని మనం మేనేజ్ చేసుకోవడం ద్వారా సరి అయిన నిద్ర ఉండడం ద్వారా కూడా వీళ్ళకు టినిటస్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే ఈ నిద్ర టైంలో ఆ రింగింగ్ అనేది ఉంటుందో వాళ్ళు ఫ్యాన్ సౌండ్ లేదా ఏదైనా చిన్న సౌండ్ లాంటిది, మ్యూజిక్ లాంటిది పెట్టుకోవడం ద్వారా అది కౌంటర్ యాక్ట్ లాగా పనిచేసి వాళ్ళు ఆ చెవిలో మూతని మర్చిపోయి మరి నిద్రపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఇంకా కాఫీ, కెఫీన్ లాంటి ఐటెమ్స్‌ని తగ్గించుకోవడం ద్వారా కెఫీన్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఈ టినిటస్‌ని దాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, ఇంకా యాస్పిరిన్ కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడే వాళ్ళలో గూడా ఈ టినిటస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాటిని తీసుకోవడంలో గూడా అంటే డాక్టర్ సలహా తీసుకొని ఎంత అవసరమో ఆ యాంటీబయోటిక్స్ మాత్రమే వాడుకుంటూ అవసరానికి తగ్గ మెడిసిన్స్ వాడుతూ ఉంటే గూడా ఈ టినిటస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ టినిటస్ ఇబ్బంది ఉంటే గనక తప్పక మా యొక్క కన్సల్టేషన్ తీసుకొని ఈ మెడిసిన్స్‌ని తీసుకోవడం ద్వారా లేదా త్రూ పోస్ట్ తెప్పించుకొని వాడడం ద్వారా కూడా మీ యొక్క టినిటస్‌ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ టినిటస్ గురించిన మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు గానీ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇతరత్ర డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.